శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. నా ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలుగా నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది, ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను, నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం ఎంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారికి చాలా నాకైతే బాగుందని చెప్తాను, నేనైతే చెప్తాను అలాగే. ఎందుకంటే బుధ శుక్రులు మీ రాశిలో ఉండడం వల్ల 21వ తారీఖున శుక్రుడు వస్తాడు, పెద్ద పక్క పెడతారు. ఎవరో ఇద్దరు పాపులే మీకు, నిజంగా ఇద్దరు మంచివాడు కాదు, కానీ వాళ్ళు శుభులు అయ్యారు. శుభులు అయ్యి ఉండడం వల్ల మీ జాతకంలో మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా బుధ శుక్రులు ఉన్నారంటే ఫేస్ అంటే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మీకు. ప్రతిభావం ఫేస్ చూస్తాం అనుకోండి, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము, సంగీత సాధన బాగా ఉండడము, తెలివిగా ఉండడము, అలాగే కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా బంగారు ఆభరణాలు ధరించడము, కొనుక్కోవడము, వస్త్రాలు కొనుక్కోవడము, వెహికల్స్ వాహన యోగము, అలాగే సంగీతం పట్ల అనురక్తి ఎక్కువగా ఉండడము చాలా బాగుందండి. నిజంగా బుధ శుక్రులు మంచివాడు కానప్పటికీ కూడా మీకు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ హౌస్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ విత్ కేతు. అమ్మ బాబాయ్ అంటాం, ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటాడు. కేతువే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాడు. ఎక్కువ ధనాన్ని, కుటుంబ వృద్ధిని, ఆయుష్ని ఎలాగా మీకు అలాగా బ్రహ్మాండంగా ఉందనుకోండి. కుటుంబ వృద్ధిని, అలాగే సంగీతం పట్ల అనురక్తిని, స్పీడ్గా నడిచే తత్వాన్ని, స్పీడ్గా మాట్లాడే అవకాశాలని, ముఖ వర్చస్సుని, కంఠధ్వని మీరు మాట్లాడుతూనే ఖంగ్ అని మాట్లాడుతూ ఉంటారు కదా, అదే గొప్ప అదృష్టం అండి. ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసే తత్వాన్ని, బ్యూటిఫుల్గా ఉన్నారండి. కుజుడు 3వ భావంలో ఉన్నాడు, మంచిదే. కాకపోతే అంటే మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసినప్పుడు మీకు దెబ్బలు తగులుతాయి. బహుశా మీకు బ్లడ్ కనపడడమో, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు పెరగడమో మీ జాతకాలు రీత్యా నేను సూచన చెప్తున్నాను, నిజంగా జరిగిపోవాలని కోరుకోను. సో ఇలా జరగడానికి అవకాశం మాత్రం ఉందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని చూసేటప్పుడు కూడా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా అవకాశం ఉంది. అయితే మీ చెల్లెళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ వాళ్ళకు కూడా చిన్న యాక్సిడెంట్స్, డబ్బులు తగలడమో, మీ జాతకాల రీత్యా వాళ్ళకి దెబ్బలు తగులుతాయి ఉండే, మనకే కాదు వాళ్ళకి ఉంటాయి. ఉంటాయంటే జనరల్గా వాళ్ళ జాతకాల్లో కనెక్ట్ అయి ఉంటుంది. నేను అక్కడ అంటే చిన్న దెబ్బలు, భయపడాల్సిన అవసరం ఏముందండి. కర్కాటక రాశి వారికి కంఫర్టబుల్నెస్ ఎక్కువ. 4th హౌస్ లార్డ్ శుక్రుడు మీకు మంచివాడు కాబట్టి మీ రాశిలో ఉన్నాడు.
సో ఈ విధంగా మీ రాశి వారికి బాగుందండి. అంటే ఎక్కువ సంగీతం పట్ల బాగా ఎక్కువ సంగీతం ఉంటే ఫస్ట్ చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే చతుర్థ భావం కూడా సంగీతం చూస్తాం, వాళ్ళకి చాలా బాగుంటుంది మ్యూజిక్ డైరెక్టర్స్కి. అలాగే మీ తల్లి గారికి చాలా బాగుంటుంది. తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా చక్కగా చూడముచ్చటగా చాలా బాగుంటారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే మీ పొలాలు అంటారు సారా, రైతులు ఒక విధంగా రైతులు చెప్పుకుందాం. రైతులకు కూడా ధన ప్రాప్తి కలుగుతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా పుత్ర సంతానము యోగ్యత బాగా ఉంది, సంతానం వల్ల ఇబ్బంది పడరు. స్టాక్ మార్కెట్లో మీ గెలుపు ఖాయం. అంతేకాకుండా ఆరో భావాన్ని కూడా చక్కగా, అంటే భావం పక్కా పెడతామండి, గురు ప్రభావం వల్ల కూడా ముఖ్యంగా రోగాల వలన భయం కానీ, రుణాల వలన భయం కానీ, శత్రువు వలన అపవాదులు కానీ అవన్నీ తక్కువ పక్క పెడతాం, ఏం జరగవు, ఆరోగ్యవంతంగా ఉంటారు. ఏదైనా భార్య భర్తలకు అనురాగం దాని జీవితం బాగుంటుంది. బహుశా వీళ్ళిద్దరిలో ఇద్దరు కలిసి ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. భార్య భర్తలు కలిసి విదేశీ పర్యటన చేయబోతున్నారు. కర్కాటక రాశి వాళ్ళు చూసుకోవడం కావాలంటే ఏది తప్పు జరగదు. రీజన్స్ కూడా చెప్తాను కదా నేను, ఎందుకు వెళ్తారు అని రీజన్స్ కూడా మొదటి నుంచి చివరికి వింటే మీకు అర్థమైపోతున్నారు. రీజన్స్ సహా చెప్తున్నా. అది అలా చెప్పగలిగితే మీకు కొద్దిగా అర్థమవుతుంది కదండి. నాలాంటి వాడికి జాతకం రాదు, నీకు విడమని చెప్తుంటే అర్థమైపోతుంది మీకు. చాలా టాలెంటెడ్ పర్సన్స్, జ్ఞాపకస్థితి గలవారు మీరు. సరే అది పక్క పెడదామండి. ఏదైనా అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. గురుదృష్టి ఉండడం వలన ఇబ్బందికరంగా ఉండడం కూడా మామూలుగా అయిపోతారు. అంటే అనారోగ్య సమస్యలు రాకుండా, మీ శరీరంలో ఇబ్బందులు కలగకుండా, ముఖంలో దెబ్బలు తగలకుండా ఇలా భగవంతుడు కాపాడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడండి. ఒక్కరి గదిలో ఉండడం తప్పేం లేదు, మంచి శుభఫలితాలు ఇస్తాడు. కానీ కుజుడి యొక్క దృష్టి ఉండడం వల్ల తప్పు అనమాట. అంటే మీ భాగ్యస్థానం అంటే ఏంటి, విదేశాలు వెళ్ళడానికి స్లో అయిపోవడము, విదేశాలు ప్రయాణం చేస్తున్నప్పుడు, విదేశాలు అనుకున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ జరగడము, దెబ్బలు తగలడము, ఆ పోస్ట్ పోన్మెంట్ అవ్వడము, కొంతమంది కూడా వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటుంది, అందరికీ జరగాలని లేదు. కొంతమందికి అయితే నీటి ప్రమాదాల వల్ల ప్రమాదాలు ఉన్నాయంటాయి. మీకు ముఖ్యంగా నీటి ప్రమాదాలు సూచిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి నీటి ప్రమాదం జరగడానికి అవకాశాలు ఎక్కువ. విదేశాలు వెళ్తారని మీరు, అలాగే స్వదేశాల్లో కూడా ఉంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు. తీర్థయాత్రలు చేసేటప్పుడు కూడా మీరు దెబ్బలు తగులుతాయి. స్వామివారి దర్శనంకి వెళ్తాం కదండి, అయినప్పటికీ కూడా భగవంతుడు మీకు కర్మ ఎవరిని వదలదు అంటారు సరా, మీకేమో బ్రహ్మాండంగా భయంకరంగా దెబ్బలు తగులుతాయని కాదు, చిన్న చిన్న దెబ్బలు తగలడము, ఎదురు దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడడం, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది, స్లో అయిపోతుంటే పరిస్థితి. కానీ మీ ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బంది పడరండి. చాలా పర్ఫెక్ట్గా ఉద్యోగం చేసుకుంటారు, ఉద్యోగ భద్రత ఉంది. ఏదేమైనా 10th హౌస్ చూసుకుంటున్నాడు కదా, చంద్రుడు 11వ భావంలో ఉన్నాడు. 17, 18 తారీఖులో చంద్రుడు, మీ రాశాధిపతి చంద్రుడు 17th and 18th బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకుంటారు. బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతున్నారు రోజు. 17, 18, 21, 22 ఆ తారీఖుల్లో 20, 21 కూడా మీకు బాగా డబ్బులు అంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది. 17 నుంచి 21 తారీఖు వరకు కూడా మీకు బాగా డబ్బులు, ధనప్రాప్తి, ఐశ్వర్యప్రాప్తి, విదేశాలు వెళ్ళే ప్రాప్తి కూడా ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి అండి గురు శుక్రుల కాంబినేషను, చంద్రుడు కూడా 12 భావం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, దైవ దర్శనాలు చేసుకోవడము, సన్మానాలు జరగడము, ఎక్కువగా ధనప్రాప్తి, అమ్మవారికి దర్శనాలు, ఎక్కువగా దేవాలయాలు దైవ దర్శనాలు చేసుకుంటారండి మీరు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడము, ఆలయ దర్శనాలు మీకు ఎక్కువ ఉండబోతున్నాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి అండి పరిష్కార మార్గాలు, పరిహారాలు, అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం. మనం ఎవరైనా అడుగుతాం కదా సార్, అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం, ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన, కుజుడి వలన చాలా దోషాలు ఉన్నాయండి. ఒక్క వృషభ రాశి వారికి, తులారాశి వారికి అలా మహానుభావులు, మిగతా రాశులు అందరూ కూడా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే శని కుజులకి పడదు. శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని, దెబ్బలు తగులుతాయని, మీన రాశిలో ఉండడం వల్ల జలగండం ఉంటుందని, శని కుజులు కలిసి ఉంటే జలగండం ఉంటుంది కదండి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కరెక్ట్, నిజమే. ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్, వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం. రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి, ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుడిని పూజించాలంటే మనకి ఏది ముందుకెళ్ళాం. స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం మీకు తెలియదే ఉందండి. బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము,
ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేయడము. ఎవరైతే శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుంటుంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు అలా చేసుకోవడం వల్ల. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని కుజుడు శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టు నెలలో ఎలా ఉంటాయో, కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి ఎర్రని పుష్పాలతోటి పూజించాల్సిందే మనం. ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా అంటే స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటే అక్కడ దర్శించడం వల్ల, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాసుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాసుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది చెప్పగా, గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, భ్రమరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్ల ఏమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభఫలితాలు కలుగుతాయండి. ఏదేమైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువు పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టవంతం కాలేం, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావాలు కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.